బీఆర్ఎస్ ఒక వైరస్, బీజేపీ ఒక వ్యాక్సిన్ అని వైరస్ కావాలో వ్యాక్సిన్ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తనను ప్రశ్నిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపైన బండి సంజయ్ స్పందించారు. కరీంనగర్ బీజేపీ ఎంపీగా తాను ఏం చేయాలో అన్నీ చేస్తున్నానని, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేస్తుందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. నారాయణపూర్ రిజర్వాయర్ ముప్పు నిర్వాసితులను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కొండగట్టు బస్సు ప్రమాదం మృతుల కుటుంబాలను ఎందుకు ఆదుకోవడం లేదన్నారు. బీజేపీ కార్యకర్తల సహనాన్ని పరీక్షించవద్దని హెచ్చరించారు. తాము కూడా ఫ్లెక్సీలు పెట్టడం మొదలు పెడితే టీఆర్ఎస్ వాళ్లు ముఖాలు ఎత్తుకోలేరని మండిపడ్డారు. భూ కబ్జాలదా లేకపోతే డ్రగ్స్ కేసా చాలా సిట్లు వేసావు నువ్వు విచారణ కోసం. ఆ నివేదిక ఎందుకు బయటపడతావు? అప్పుడు ఈ హంగామా ఎందుకు చేయాలి? ఏమైంది నయం కేసు చెప్పరాదు, డ్రగ్స్ కేసు ఏమని చెప్పరాదు. అవన్నీ మర్చిపోవాలి. మర్చిపోతాం, ఎట్లా మర్చిపోతాం? గతంలో నువ్వు వేసిన సిట్ అయితే వేసావు, ఆ రిపోర్ట్ కూడా ప్రజలు వివరించాలి. చేరికలకి ఇంతవరకు బ్రేకింగ్ పెట్టకూడదు. వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు, ఏం లేదు. నక్కకు నాగలు కూడా ఫరక్ ఉంటుంది. వాళ్ళు అనుకుంటే అయిపోతుంది. ప్రజలు అనుకోవాలి. ఇక్కడనే గతి లేదు కాదు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న ఉద్యమాన్ని తాకిడి తట్టుకోలేకనే పారిపోయాడు ముఖ్యమంత్రి. తెలంగాణ పేరు చేసి పారిపోయాడు. ఒక తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త తాకిడి తట్టుకున్నాడు. ఆయన పెద్ద మహానుభావుడు, జ్ఞానగిరికి పోరికెక్కారు. బీఆర్ఎస్ అనేది ఒక వైరస్, బీఆర్ఎస్ అనేది ఒక వైరస్, బీజేపీ అనేది ఒక వ్యాక్సిన్. ప్రజలకు దేశ ప్రజలకు వైరస్ కావాలన్నా దాన్ని నిరోధించే వ్యాక్సిన్ కావాలి. ఆలోచించుకోండి. ధన్యవాదాలు.